హెల్త్ పాలసీకి సంబంధించి అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఆ నిర్ణయ భాగంలోనే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ 2025 ఈ పాలసీకి సంబంధించి మొదటగా ఈ పాలసీకి సంబంధించి అంశాలు సేలియంట్ ఫీచర్కి సంబంధించిన అంశాలు చెప్పే ముందు మనం అందరం కూడా ఒకసారి కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి, ఆలోచన చేయాలి. ఆ క్రమంలోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అనేక సందర్భాల్లో జంట నగరాలకు సంబంధించి ప్రధానంగా మొదటి రోజు నుంచి కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం మంచినీరు, స్వచ్ఛమైన నీరు తాగాలని, స్వచ్ఛమైన గాలి పీల్వాలని, ఆరోగ్యకరంగా ఉండాలని ఈరోజు హెల్దీ తెలంగాణ మనము రాబోయే తరాలకు ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ పాలసీ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్లో ఉన్నామని చాలా గర్వంగా చెప్పుకుంటాం. టెక్నాలజీ దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో స్పేస్లో కూడా అంతరిక్షంలో ఇల్లు కట్టుకోబోతున్నామని అందరం కూడా గొప్పలు చెప్పుకుంటున్నాం అధ్యక్ష. వినటానికి చాలా బాగుంటుంది. కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ప్రాథమిక హక్కు గాలి, నీరు, ఆహారం మనం ఈరోజు స్వచ్ఛందంగా స్వచ్ఛగా అందించగలుగుతా ఉన్నామా, లేకుంటే మనం అసమర్థత నాగరికత, ఇన్కంపిటెంట్ సివిలైజేషన్లో ఉన్నాము అనే ఒక చేదు నిజాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. మన అభివృద్ధి గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటుంటాం. మేము కూడా చెప్తా ఉంటాం అధ్యక్ష. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం డెవలప్మెంట్ పేరిట ఈకలాజికల్గా పర్యావరణానికి సంబంధించిన అంశాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. ఈ చరిత్రకు సంబంధించి మన పూర్వీకులు మనకు పచ్చని పొలాలు ఇచ్చిండ్రు, స్వచ్ఛమైన నదులు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఇచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక క్లీన్ హైజీనిక్ ఎన్వైరన్మెంట్ ఇవ్వటం జరిగింది. అది మన పూర్వీకులు మనకిచ్చిన వారసత్వం. అదే క్లీన్ ఎన్వైరన్మెంట్ని మనము బాధ్యతాయుతంగా మన పిల్లలకి రేపటి తరానికి మనం అందిస్తున్నామా లేదా అని ఈ సభలో ఉన్న మన సహచర గౌరవ శాసన సభ్యులు, మామూలను విమర్శించే మిత్రులు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం మన పిల్లల పేరు మీద గొప్పగా చదువులు చెప్పిస్తూ ఉన్నాం. వారి ఫ్యూచర్ని సెక్యూర్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నాం, ఉండటానికి సౌకర్యమైన ఇల్లులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ వారు పీల్చే గాలి కలుషితమైతే, వారు తాగే నీరు విషతుల్యమైతే ఇవన్నీ చేసిన దానికి అర్థం ఉంటుందా అధ్యక్ష? మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతూ ఉందా? ఇది ఎలా ఉందంటే మన బిడ్డలకు మనమే బంగారు గిన్నెలో విషం ఇచ్చి తాగుతున్నట్లుగా కనిపించే ప్రమాదం ఉంటుంది అధ్యక్ష. ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి రాదు. మన పిల్లలు, వారి పిల్లలు, అందరి పిల్లలు ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉండాలంటే మనము ఇయ్యాల్సింది, వారసత్వంగా వారికి ఇయ్యాల్సింది ఒకటే క్లీన్ ఎన్వైరన్మెంట్ అధ్యక్ష. మనము ఈ భూమికి
హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్స్ కాదు, కేవలం మనం ధర్మకర్తలం అంటే ట్రస్టీస్ మాత్రమే అధ్యక్ష. మనం ఫ్యూచర్ జనరేషన్కు సంబంధించిన క్లీన్ ఎన్వైరన్మెంట్కు అందించడమే అనేది మనం వారికి చేసే హెల్ప్ కాదు, ఇది మన ఆబ్లిగేషన్, మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. ఇది విధ్వంసం చేసుకుంటూ పోతే మనం పిల్లలకి, ఫ్యూచర్ తరాలకి ఒక ఎకలాజికల్ డెజర్ట్గా మిగిలిచ్చే అంశాన్ని మనం ఇవ్వబోతాము అనే ఒక చేదు నిజాన్ని మనం ఇప్పుడే గ్రహించాల్సిన అవసరం ఉందనే ఆలోచనే ఈరోజు ఈ హెల్త్ పాలసీ ఆలోచన. చరిత్రలో మనము గొప్ప మార్పులన్నీ ఒక్క అడుగుతో మొదలైతే అధ్యక్ష. ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధి పేరిట జరుగుతూ ఉన్న ఈ విధ్వంసాన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు ఆపు చేసే ఒక అడుగు వేయాలి. ఎవరు వేయాలి, ఎప్పుడు వేయాలి, ప్రతిపక్షాలకు సంబంధించి విమర్శలు చేసిన ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అంశాన్ని ముందుకెళ్ళే నాయకుడు కావాలి, ఆలోచన చేసే పరిస్థితి ఉండాలి అని ఎవరు ఏం చెప్పినా కేవలం ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి ఒక అడుగు ముందుకు వేయాలనే ఆలోచననే ఈ హెల్త్ పాలసీ. అందుకోసమే గౌరవనీయులు ముఖ్యమంత్రి